దేవాలయంలో వెళ్ళాను. వాడు నడుచుచు దేవుని స్తుతించుట ప్రజలందరూ చూచి, శృంగారమును దేవాలయపు ద్వారమునొద్ద భిక్షము కొరకు కూర్చుండిన వాడు వీడే అని గుర్తెరిగి, వానికి జరిగిన దానిని చూచి విస్మయంతో నిండి పరవశులైరి. మన ఈ వాక్యాన్ని మనం చదువుకుంటా ఉన్నప్పుడు, మనకి ఈ ప్యాసేజ్‌లో ముగ్గురు వ్యక్తులు మనకు కనిపిస్తున్నారు. ఒకళ్ళు ఎవరు అనంటే పేతురు, యోహాను, ఇంకొకతను ఎవరు? భిక్షం అడుక్కునే వ్యక్తి. బెగ్గర్. సో, ఈ వాక్యాన్ని మనం చదువుతా ఉన్నప్పుడు ఆరో వచనాన్ని గురించి నేను ఆలోచించాలని ఇష్టపడుతున్నాను. సో, ఇక్కడ జరిగిన సందర్భం ఏమిటి? పేతురు, యోహాను 3 గంటలప్పుడు దేవాలయంలోనికి ఎక్కి వెళ్తా ఉన్నారు. ఎక్కి వెళ్తా ఉన్నప్పుడు అక్కడ బెగ్గర్ ఒకాయనున్నాడు. ఆయన పుట్టినది మొదలుకొని కుంటివాడు. కొన్ని సంవత్సరాల నుంచి ఆ దేవాలయం దగ్గర ఆయన అడుక్కుంటా ఉన్నాడు. ఆయన నడవలేడు కాబట్టి కొంతమంది వ్యక్తులు ఆయన్ని మోసుకొని వచ్చి అక్కడ కూర్చోబెట్టి, మళ్ళీ సాయంత్రం అవ్వగానే తీసుకొని వెళ్ళిపోతా ఉండేవాళ్ళు. సో, ఇది ఈయన జీవితంలో చిన్నప్పటి నుంచి జరుగుతున్న స్టోరీ అన్నమాట. కాబట్టి రోజుట్లాగే పేతురు, యోహాను వచ్చినప్పుడు పేతురు, యోహాను దగ్గర ఏమన్నా దొరికిద్దేమో అని ఆయన అయ్యా ధర్మం చేయండి, అయ్యా ధర్మం చేయండి, అయ్యా ధర్మం చేయండి అని అడగడం ప్రారంభం చేశాడు. ప్రారంభం చేసినప్పుడు ఇక్కడ జరిగింది చూడండి. 4వ వచనంలో పేతురు, యోహాను వాడిని తేరి చూచి మా తట్టు చూడమనిరి. 5వ వచనం వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచెను. ఎందుకు వారి యందు లక్ష్యముంచాడు? నార్మల్‌గా ఎవరో రూపాయి ఇస్తారు, రూ. 2 ఇస్తారని ఆగలేదు. ఈళ్ళు ఎందుకనంటే పేతురు, యోహాను యేసుప్రభు శిష్యులు. సమాజంలో కొంచెం పేరున్న వాళ్ళు. సమాజంలో యేసుప్రభు శిష్యులుగా చలామణి అవుతున్న వాళ్ళు. వీళ్ళు ఒకప్పుడు దెయ్యాలను వదలగొట్టారు అని తెలిసినవాడు. సేమ్ ఊరే కాబట్టి యేసుప్రభు శిష్యుల గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. సో, వీళ్ళు ఏదన్నా ఇస్తారేమో కొంచెం కాస్ట్‌లీది అని వాళ్ళ వైపు కొంచెం లక్ష్యముంచి చూసినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. అయితే ఇప్పుడు చూడండి ఇప్పుడేమన్నాడంటే పేతురు వెండి బంగారాలు నా యొద్ద లేవు, కానీ నాకు కలిగినదే నేను నీకు ఇచ్చుచున్నాను అన్నాడు. పాపం ఆయన ఆశను చూసి ఏమన్నాడంటే, నువ్వు ఒకవేళ వెండి కోసమో, బంగారం కోసమో, లేకపోతే గొలుసు కోసమో, లేదంటే కాస్ట్‌లీ ఒక రూ. 500 కోసమో, రూ. 1000 కోసం ఎదురు చూస్తున్నావేమో, నా దగ్గర ఏమీ లేవు అని చెప్పాడు. వెంటనే నాకు ఒక ప్రశ్న వచ్చింది. పేతురు దగ్గర ఎందుకు ఏమి లేవు? కదండీ! పేతురు ఎందుకు ఏమి లేవు ఆయన దగ్గర? కనీసం డబ్బులు కూడా ఇవ్వలేదు. పేతురుకి ఎన్ని సంవత్సరాలు ఉండుండొచ్చు? 50 సంవత్సరాలు ఉండుండొచ్చు. యేసుప్రభు కంటే పెద్దోడు కదా! మరి 50 సంవత్సరాల జీవితంలో ఆయన ఏం సంపాదించాడు? ఊరు కాబట్టి సొంత ఇల్లు ఉంటది. బిజినెస్ వదిలేసాడు. జీవనోపాధిని వదిలేసాడు. మరి ఏం సంపాదించుకున్నాడు ఇన్ని సంవత్సరాలు? ఇదే ప్రశ్న మనల్ని ఎవరైనా అడిగితే మనకి ఎట్లా ఉంటది? ఇన్ని సంవత్సరాల నుంచి ఉద్యోగం చేస్తున్నావు, ఏం సంపాదించావు అని ఎవరైనా అడుగుతారు. పేతురు అంటున్నాడు, నా దగ్గర వెండి గాని, బంగారం గాని, డబ్బులు గాని నా దగ్గర ఏమీ లేవు. కానీ నేను నీకు ఇస్తాను. ఏదో ఒకటి ఇస్తాను. ఉదాహరణకి చెప్పాలంటే, ఈ ఫిషర్‌మ్యాన్స్ వాళ్ళు ఎంత బిజినెస్ చేయగలరు అనంటే, మీ అందరికి తెలుసు నేను చేపల బిజినెస్ చేశాము ఒకసారని. మా మామయ్య వాళ్ళు సముద్రంలోకి వెళ్లి బోటుల్లో చేపలు పట్టుకొనొస్తారు. పేతురుకి ఎంత ఛాన్స్ ఉందంటే సంపాదించుకోవడానికి, ఒక్క సంవత్సరంలో 20,00,000 బాకీని తీర్చేశారు మా మామయ్య వాళ్ళు. ఒక్క వారానికి 5 డేస్ ఉంటారు వాళ్ళు. 5 డేస్ చేపలు పడితే 2,00,000 పడతాయి ఒక ట్రిప్‌లో. ఒక ట్రిప్‌లో రూ. 1,00,000 పడతాయి. ఒక ట్రిప్‌లో ఆ! 3,00,000 పడతాయి. ఎంతైనా పడతాయన్నమాట. సముద్రం ఒక ఏటీఎం లాంటిది. స్కిల్‌ఫుల్‌గా గనక మనం దాన్ని వాడుకోగలిగితే ఎంతైనా సంపాదించుకోవచ్చు. సరే చేపల బిజినెస్ లేదనుకోండి. దాన్ని ఆనుకొని ఐస్ ఫ్యాక్టరీ పెట్టొచ్చు. ఎందుకు? చేపలుంటే ఖచ్చితంగా ఐస్ కావాల్సిందే. లేదు.
ఆ మోటార్స్ బిజినెస్ పెట్టుకోవచ్చు. బోట్‌లో వాడే మోటార్ బిజినెస్ పెట్టుకోవచ్చు. లేదు చేపలను పార్సెల్ చేయడానికి బాక్సులు బిజినెస్ పెట్టుకోవచ్చు. లేదు అనుకుంటే చేపలు పట్టడానికి వలలు కావాలి. వలల బిజినెస్ పెట్టుకోవచ్చు పక్కనే. పేతురు అనుకుంటే ఎన్ని లక్షలు ఆయన సంపాదించొచ్చు ఆయనకున్న ఎక్స్‌పీరియన్స్‌ని బట్టి. వాళ్ళ పిల్లలు బిజినెస్‌లో దిగొచ్చు. కానీ ఇక్కడ పేతురు ఏమంటున్నాడంటే, నా దగ్గర వెండి, బంగారాలు నేను సంపాదించుకోలేదు అన్నాడు. ఈ మాట నన్ను ఆలోచింపజేసింది. ఒకసారి యేసు ప్రభువుని ఫాలో అవుతా వాళ్ళేమన్నారంటే, ప్రభువా నేను నీకోసం ఇంటిని వదిలిపెట్టాము, ఊరిని వదిలిపెట్టాము, అన్నీ వదిలేసి భార్య, పిల్లల్ని అందరిని వదిలేసి నీ వైపొచ్చాము. మాకేం దొరుకుతుంది? అని శిష్యులందరూ యేసు ప్రభువుని అడిగారు. వాళ్ళు అన్నీ వదిలేసి యేసు ప్రభు దగ్గరకొచ్చారు. ఈ రాత్రి మనం ఏం సంపాదించుకుంటున్నాం అనేది ఆలోచన చేయాలని అనుకుంటున్నాను. మనం ఏం సంపాదించుకుంటున్నాం? ఉద్యోగం చేయాల్సిందే. డబ్బు సంపాదించుకోవాల్సిందే. పిల్లలకు కూడబెట్టుకోవాల్సిందే. ఇల్లులు కొనుక్కోవాల్సిందే. కార్లు కొనుక్కోవాల్సిందే. అయన్నీ ఖచ్చితంగా చేయాల్సిందే. కానీ దానికంటే ప్రాముఖ్యమైనది మనం సంపాదించుకోవాల్సిన విషయాలు ఇక్కడున్నాయి. పేతురు ఏమన్నాడంటే, "వెండి, బంగారాలు నా దగ్గర లేవు గానీ, నాకు కలిగింది నేనిస్తాను నీకు" అన్నాడు. ఏం సంపాదించుకున్నాడు పేతురు? ఆస్తి సంపాదించుకోలేదు. బంగారం సంపాదించుకోలేదు. ఫ్లాట్లు సంపాదించుకోలేదు. కార్లు సంపాదించుకోలేదు. పెద్ద పెద్ద రథాలు కొనుక్కోలేదు. ఏమి సంపాదించుకున్నాడు అనేది ఈ రాత్రి మనం అబ్జర్వ్ చేయాలి. మనం గూడా ఉద్యోగాలు చేసుకుంటానే, బతకడానికి డబ్బులు సంపాదించుకుంటానే, మనం సంపాదించుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఇక్కడ చూడండి. ఈయన దగ్గర ఏమి సంపాదించుకున్నాడు ఈయన అనంటే ఆ! నంబర్ 1 చూడండి. నంబర్ 1 ఏం సంపాదించుకున్నాడు? 6 వచనంలో ఏమని రాయబడింది చూడండి. 6 వచనంలో ఏమని రాయబడింది? అంతట పేతురు, వెండి బంగారాలు నా దగ్గర లేవు గాని, నాకు కలిగినది నీకిచ్చుచున్నాను. ఏం కలిగున్నాడు ఈయన అంటే నంబర్ 1 నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువుమని చెప్పి, వాని కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములో చీలమండలను బలము పొందెను. వాడు దిగ్గున లేచి నడిచెను. నడుచుచు గంతులు వేయుచు దేవుణ్ణి స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోకి వెళ్ళాను. ఈయన సంపాదించుకున్నది ఏంటి అంటే యేసు ప్రభు నామం. ఈయన సంపాదించుకుంది ఏంటంటే యేసు ప్రభు నామంలో ఉన్న శక్తి. వెంటనే ప్రార్థన చేయగలనే వాడి చీలమండలానికి బలం వచ్చేసి వాడు పుట్టుకతో కుంటివాడు కాళ్ళు వచ్చేసినాయి. ఎన్ని హాస్పిటల్‌కి తిరుగుంటాడో, ఎంతమంది మంత్రసానుల దగ్గరికి వెళ్ళాడో తెలీదు గానీ, వాడికి కాళ్ళు రావని ఫిక్స్ అయిపోయి వాడు అడుక్కుంటున్నాడు. ఎంతో మంది మంచి బట్టలేసుకొని దేవాలయానికి వెళ్తుంటే ఎంతో మందిని చూసి ఎన్నో సార్లు డిప్రెషన్ ఫీల్ అయి ఉంటాడు. నేను అందరిలాగా తిరగలేకపోతున్నానే, స్టెప్స్ ఎక్కలేకపోతున్నానే, కొత్త బట్టలు ఏసుకోలేకపోతున్నానే, నేను కూడా దేవాలయంలోకి వెళ్తే బాగుండు అని ఎన్ని సార్లు అనుకున్నాడో. కానీ యేసు ప్రభు నామంలో ఉన్న శక్తి ఆ రోజు అతన్ని బాగు చేసింది. పేతురు ఏం సంపాదించుకున్నాడు అనంటే యేసు ప్రభు నామములో ఉన్న శక్తిని సంపాదించుకున్నాడు. ఈ రాత్రి చెప్పగలవా? నువ్వు నేను చెప్పగలమా? యేసు ప్రభు నామములో ఉన్న శక్తిని నేను సంపాదించుకున్నాను అని. ఒక జాబ్‌ని సంపాదించుకోవడం కోసం 6 నెలలు, సంవత్సరం, 2 సంవత్సరాలు కోచింగ్‌ల మీద కోచింగ్‌లు మనం తీసుకుంటున్నామే. మరి దేవుని వాక్య జ్ఞానం, దేవుని శక్తిని గురించి మనం ఇంత సమయం స్పెండ్ చేస్తున్నాం. బైబిల్‌లో రాయబడింది ఏంటంటే భక్తి కలిగిన వారై ఉండి దేవుని శక్తిని ఆశ్రయించిన వారు అని రాయబడింది. భక్తి కలిగినట్టుగా చర్చికి వెళ్తున్నాం, ఈజెఫ్‌లకు వస్తున్నాం, ఫెలోషిప్‌లకు వస్తున్నాం గానీ మనలో శక్తి లేదు. ప్రార్థన శక్తి ఉండట్లేదు చాలా సార్లు. ఇక్కడ పేతురు ఏం సంపాదించుకున్నాడంటే వెండి, బంగారాలు సంపాదించుకోలేదు గానీ ఆయన ఏం సంపాదించుకున్నాడు? నజరేయుడైన యేసు నామములో ప్రార్థన చేస్తే అద్భుతమైన కార్యాలు జరగడం ఆయన సంపాదించుకున్నాడు. మీరు భక్తి కలిగిన వారై ఉండి దేవుని శక్తిని మీరు చూపించట్లేదు. కాబట్టి నంబర్ 1
మనం సంపాదించుకోవాల్సింది ఏంటి అనంటే, డబ్బు సంపాదించుకోవాలి, జాబులు మనం చేయాలి, ఖచ్చితంగా చేయాల్సిందే. ఈ రోజుల్లో కుటుంబంలో ఇద్దరు చేయాల్సిందే వర్క్. కానీ దానికంటే ప్రాముఖ్యమైనది ఏంటంటే, దేవుని శక్తిని మనం సంపాదించుకోవాలి. పేతురు అదే సంపాదించాడు. దేవుని శక్తిని సంపాదించాడు. పేతురు దగ్గర అది జీవితాంతం పోదు ఆయన దగ్గర. దేవుని విషయాలు మనం సంపాదించుకున్నవి అవి మనతోనే ఉండిపోతాయి. నెంబర్ 2 ఆయన ఏం సంపాదించుకున్నాడంటే నెంబర్ 2 22వ వచనం చదువుతారా? 22వ వచనంలో ఏమనుందంటే, మోషే ఇట్లనెను, ప్రభువైన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరుల నుండి మీ కొరకు పుట్టించును. ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయంలో మీరు ఆయన మాట పలకను. అంటే ఈ వచనంలో ఏం మనకు అర్థమవుతుందంటే, మోషే ధర్మశాస్త్రాన్ని ప్రస్తావిస్తున్నాడు. ఆ రోజుల్లో బైబిళ్ళు ఎక్కువ లేవు. ఎవరో ఒకళ్ళు వాక్యం చెప్తారు దేవాలయంలో, అది విని గుర్తుపెట్టుకోవాలి. ఎక్కువ మనకున్నట్టు బైబిల్ టూల్స్ లేవు, ఇన్ని ప్రసంగాలు లేవు. మీరు ఇక్కడ చూస్తే 2వ అధ్యాయంలో చూస్తే ఎన్ని ప్రవచనాలు పేతురు చెప్పాడో చూడండి. అంతే 17వ వచనం, 2వ అధ్యాయం 17వ వచనంలో, అంత్య దినములందు నేను మనుషుల మీద నా ఆత్మను కుమ్మరించదునని యోవేలు ప్రవక్త చెప్పిన ప్రవచనాలు చెప్తున్నాడు పేతురు. అయితే ఆయన ఏం సంపాదించుకున్నాడు తెలుసా? దేవుని వాక్యాన్ని సంపాదించుకున్నాడు. ధర్మశాస్త్రం ఆయన దగ్గర లేదు, అయినా నేర్చుకున్నాడు. నేను ఏమి నేర్చుకుంటున్నావు? ఏమి సంపాదించుకుంటున్నావు? ఏ సంపాదన కోసం ఎక్కువ సమయాన్ని మనం వెచ్చిస్తున్నాం? మంచిదే, కానీ దేవుని వాక్యాన్ని మనం సంపాదించుకోవడానికి నిరంతరము ప్రయాసపడాలి. పౌలు ఏం చదివాడో తెలుసా? గమలీయేలు పాదాల యొద్ద ధర్మశాస్త్రాన్ని ఒక కోర్సు లాగా చేశాడు, థియాలజీ కోర్స్ చేశాడు. బైబిల్ వాక్యాన్ని చదవడం కోసం ఒక గురువుని ఏర్పరచుకున్నాడు. వాట్ ఏ గుడ్ స్ట్రాటజీ చెప్పండి. మనలో ఎవరైనా సరే మనం ఆ విధంగా చేయగలుగుతున్నామా? ఒక గురువుని పెట్టుకొని, అన్నా నాకు వాక్యం నేర్పించండి, అన్నా నాకు డివోషన్స్ ఎలా చెప్పాలో నేర్పించండి, డాక్టరీన్స్ ఎలా చెప్పాలో నేర్పించండి అని మనం ఒక కోర్సు లాగా, ఒక యాంగ్లరో జావా నేర్చుకున్నట్టు మనం నేర్చుకుంటున్నామా? నేర్చుకోవట్లేదు. కానీ శిష్యులు అది చేశారు. పౌలు అది చేశాడు. పౌలుతో ఎవడైనా సరే పౌలుతో మాట్లాడలేడు. పౌలుని మాటల్లో ఓడించలేరు. ఎందుకంటే పౌలు దగ్గర వాక్య జ్ఞానం ఉంది. అందుకే శిష్యులకు ఒక పేరు పెట్టారు బైబిల్. ఏంటో తెలుసా? వీళ్ళు భూమిని తలకిందులు చేసేవాళ్ళు ఎక్కడికి కూడా వచ్చారన్నారు. ఏం చేస్తారంట శిష్యులు, డిసైపుల్స్ ఏం చేయగలరంట? భూమిని తలకిందులు చేసేవాళ్ళు. నేను దీని గురించి ఆలోచన చేస్తున్నాను. భూమిని తలకిందులు చేయటం ఏంటి? ఇది ఉపమాన అలంకారం. దేవుడు ఈ భూమిని చేసినప్పుడు పరిశుద్ధంగా, పాపం లేని దానిగా, నీతిగా దీన్ని క్రియేట్ చేశాడు. ఎప్పుడైతే అవ్వ పాపం చేసి, ఆదాము పాపం చేసి మరణం ఈ లోకంలో సమీపించిందో, అప్పుడు దేవుడు అనుకున్న ఉద్దేశాలన్నీ తలకిందులు అయిపోయాయి. ఇప్పుడు మనం ఆ వాక్యాన్ని నేర్చుకొని, దేవుని శక్తిని నేర్చుకొని దాన్ని మరలా కరెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ శిష్యులు ఏం చేశారంటే, ఈ శిష్యులు దేవుని వాక్యాన్ని పఠించి నేర్చుకొని దేవుని శక్తిని పొందుకొని రాంగ్ టీచింగ్ ని మొత్తాన్ని కరెక్ట్ చేస్తూ వస్తున్నారు. అందుకే వీళ్ళని ఏమన్నారంటే భూమిని తలకిందులు చేసేవాళ్ళు అన్నారు. మనుషుడు ఎక్కడైతే తప్పిపోయాడో దాన్ని కరెక్ట్ చేస్తూ వస్తున్నారనమాట. భూమి ఆ పాపం చేత నింపబడి ఆకారాన్ని కోల్పోయింది, తలకిందులు అయిపోయింది. ఇప్పుడు వీళ్ళు రక్షణతో మళ్ళీ దాన్ని కరెక్ట్ పొజిషన్ లో పెడుతున్నారు. అందుకని ఏమన్నారంటే తలకిందులు చేసే వాళ్ళు ఇక్కడికి వచ్చారు. మన గురించి చెప్పగలరా? దేవుని వాక్యాన్ని పలానా వ్యక్తి చక్కగా బోధిస్తాడని మన గురించి చెప్పగలరా? చెప్పలేరు. ఎందుకనంటే మనకంత జ్ఞానం, వాక్యం మనం నేర్చుకోవట్లేదు కాబట్టి. పేతురు ఏం సంపాదించుకున్నాడనంటే వాక్య జ్ఞానం, ధర్మశాస్త్రాన్ని బట్టి పట్టాడు. ఆ రోజుల్లో పేతురు ఏదో పేపర్ మీద రాసుకొని వచ్చి వాక్యం చెప్పలేదు. ఈ ప్రవచనాలన్నీ పేతురు పేపర్ మీద రాసుకొని చెప్పలేదు, నోట్స్ లో రాసుకొని చెప్పలేదు. ఈ రోజుల్లో మనం నోట్స్ లేకపోతే ప్రసంగం చెప్పలేదు. ఇప్పుడు నేను చెప్తున్నాను, రాసుకొని చెప్తున్నాను, చూసి చెప్తున్నాను. నేను చూడకుండా చెప్పలేను, ఇదిగో రాసుకొని నోట్స్ లో రాసుకొని చూసి చెప్తున్నాను. కానీ పేతురు కానీ, పౌలు కానీ, స్టెఫన్ కానీ ఎవరో, వాళ్ళకి అసలు బైబిల్ లేదు ఆ రోజుల్లో. మొత్తం గుర్తుపెట్టుకున్నారు. ప్రవచనాలను గుర్తుపెట్టుకున్నారు. వాగ్దానాలు గుర్తుపెట్టుకున్నారు. అబ్రహాము చేయబడిన వాగ్దానాలు అబ్రహాము గుర్తుపెట్టుకున్నాడు.
ఇశ్రాయేలులకు చేయబడిన వాగ్దానాలు వాళ్ళు గుర్తుపెట్టుకున్నారు అంతే. నెహెమ్యా ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడు తెలుసా? వాగ్దానాలను ఎత్తిపట్టి ప్రార్థన చేశారు. ఆ రోజుల్లో ధర్మశాస్త్రం ఎంతమంది దగ్గర ఉంది? దానియేలు ప్రార్థన చేశాడు. ఆయన దగ్గర బైబిల్ లేదు. ప్రభువా నువ్వు నాకు ఇది చేస్తానన్నావు కదా అని వాళ్ళు గుర్తుపెట్టుకున్నారు. మనకు వాక్యం ఎంతవరకు గుర్తుంటుంది? పేతురు రెండోదిగా ఏం సంపాదించుకున్నాడంటే దేవుని వాక్య జ్ఞానం సంపాదించుకున్నాడు. శిష్యుల గురించి ఏమని రాయబడింది? వీళ్ళు విద్య లేని పామరులని రాయబడింది. వాళ్ళు ఎక్కడ చదువుకోలేదు. కానీ దేవుని వాక్యాన్ని ఎంతగా నేర్చుకున్నారో, ఎంత ప్యాషన్‌తో నేర్చుకున్నారో అనేది మనకు అర్థమవుతుంది. నెంబర్ 1 పేతురు ఏమి సంపాదించుకున్నాడు అనంటే, దేవుని నామములో ఉన్న శక్తిని సంపాదించుకున్నాడు. దాని ద్వారా డాక్టర్లు కూడా చేయలేని పని చేయగలిగాడు. రెండోది ఏం సంపాదించుకున్నాడంటే, దేవుని వాక్యాన్ని సంపాదించుకున్నాడు. మూడోది ఏం సంపాదించుకున్నాడో చూడండి. 3వ అధ్యాయం 15వ వచనం రాయబడింది. ఏం సంపాదించుకున్నాడనంటే, ఇక్కడ చూడండి. మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మృతుల నుండి లేపెను. ఏం సంపాదించుకున్నాడనంటే పబ్లిక్ గా చెప్తున్నాడు పెద్ద స్వరంతో, మీరు జీవాధిపతిని చంపితిరి అంటే అర్థం ఏంటంటే వాళ్ళ మీద మర్డర్ కేసు పెడుతున్నాడు అనమాట. ఎలిగేషన్, మీరు యేసు ప్రభుని చంపారు అని ఎలిగేషన్ పెడతా ఉన్నాడు. అంటే ఎంత ధైర్యం కావాలి? యేసు ప్రభు శిష్యుడిగా ఉండి ఆయన సంపాదించింది ఏంటంటే ధైర్యము. ఎవరికైనా చెప్పగలడు, ఎలాంటి వాడికైనా చెప్పగలడు, పిలాతు ఎదుట చెప్పగలడు, అధికారులతో చెప్పగలడు, మీరు జీవాధిపతిని చంపారని చెప్తున్నాడు. ఎంత ధైర్యం ఉండాలి అలాంటి ఎలిగేషన్ చేయాలంటే? పేతురు యేసుప్రభు ఉన్నప్పుడు కొంచెం పిరిగితనంగా అట్లట్లు ఉన్నాడు, కానీ యేసుప్రభు ఆరోహణం వెళ్ళిపోయిన తర్వాత పేతురు అంత ధైర్యంగా తర్వాత పౌలే మనకు కనబడతాడు. ఎంత ధైర్యం పేతురికి, ఎంత విశ్వాసం. చివరికి ఆ జైల్లో ఉండి కూడా ఏమాత్రం బాధపడలేదు, ధైర్యంగా ఉన్నాడు. ధైర్యం, దేవుని కోసం తెగువ, ఎంత దూరమైనా వెళ్ళడం శిష్యులుగా అది మనం కలిగి ఉండాలి. తర్వాత 4వది ఏం సంపాదించుకున్నాడు తెలుసా? అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 9వ వచనం నుంచి 16వ వచనంలో, అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 9 నుంచి 16 వచనాల్లో ఒక దర్శనాన్ని పేతురు చూస్తాడు. నువ్వు అన్ని జనులకు కూడా స్వార్థ ప్రకటించాలి అనే ఒక థీమ్‌తో దేవుడు ఒక దర్శనాన్ని ఇస్తాడు. అదైతే మనమైతే అనుకుంటాం, ఒక కళ అనుకుంటాం. దేవుని స్వరాన్ని కూడా ఆయన వినగలడు. ద సెన్సిటివిటీ విత్ ద వర్డ్ ఆఫ్ వాయిస్ ఆఫ్ గాడ్. దేవుని స్వరాన్ని వినగలిగే ఆ సెన్సిటివిటీని కలిగి ఉన్నాడు పేతురు. కాబట్టి పేతురు ఏం సంపాదించుకున్నాడు? ఇక్కడ ఏం చెప్పాడు? వెండి బంగారాలు నా దగ్గర లేవు కానీ నాకు కలిగి ఉన్నది నేను నీకు ఇస్తానన్నాడు. ఆయన వెండి బంగారాలు సంపాదించుకోలేదు, డబ్బులు సంపాదించుకోవడానికి ఆయన ఇష్టపడలేదు, కానీ దానికంటే ప్రాముఖ్యంగా ఏం సంపాదించుకున్నాడు అని అంటే 4 విషయాలు మనం చూసాం. నెంబర్ 1 ఈ దేవుని నామంలో ఉన్న శక్తిని సంపాదించుకున్నాడు. నెంబర్ 2 దేవుని వాక్య జ్ఞానం సంపాదించుకున్నాడు. నెంబర్ 3 దేవుడు యేసు ప్రభు శిష్యుడిగా ఉంటే ఎంత ధైర్యంగా ఉండాలో అంత ధైర్యాన్ని నేర్చుకున్నాడు. ఒకప్పుడైతే నేను యేసు ప్రభు అంటే నాకు తెలియదని చిన్నపిల్లతో కూడా చెప్తాడు, పారిపోయాడు. కానీ ఇప్పుడు ఎవరొస్తారండి చూసుకుందాం, ఎవరొచ్చి వాదిస్తారో రండి మాట్లాడదాం అని ఆర్గ్యుమెంట్కి దిగుతున్నాడు. అంటే అంత ధైర్యాన్ని సంపాదించుకున్నాడు. 4వదిగా దేవుని స్వరాన్ని వినగలిగే ఆ సెన్సిటివిటీని కలిగి ఉన్నాడు. నేను ఇప్పుడు యేసుప్రభువుల ప్రధాన శిష్యుడిని కదా, యేసుప్రభు లేడు కదా, నేనే కదా లీడర్ని, అందరికంటే ఇప్పుడు నేనే లీడర్ని కదా, నేను చెప్పిందే వేదం అని ఆయనకి లేదు. ఒకవేళ అది ఉంటే కనుక దేవుని స్వరాన్ని వినలేము. కానీ ఆయన వినగలిగాడు అంటే దేవునికి ఎంతో ఒబీడియంట్గా ఆ సెన్సిటివిటీని మెయింటైన్ చేసుకుంటూ వచ్చాడు, ఆ హంబుల్నెస్ని మెయింటైన్ చేసుకుంటూ వచ్చాడు. కాబట్టి మనం ఏం సంపాదించుకుంటున్నాం? ఈ రాత్రి ప్రశ్నదే. 3 minutesలో క్లోజ్ చేస్తాను. మనం ఏం సంపాదించుకుంటున్నాం? డబ్బులు సంపాదించుకోవాలి, ఆస్తులు సంపాదించుకోవాలి, పిల్లల కోసం మనం కూడా, అది మెయిన్ మన రెస్పాన్సిబిలిటీ. ఉద్యోగాలు చేయాలి, అవన్నీ ఖచ్చితంగా చేయాల్సిందే. కుదిరితే కుటుంబంలో ఇద్దరు చేయాల్సిందే. వాటికంటే ప్రాముఖ్యంగా మనం చేయాల్సింది
దేవుని వాక్యాన్ని సంపాదించుకోవడం, దేవుని నామములో ఉన్న శక్తిని సంపాదించుకోవటం. బైబిల్లో రాయబడింది. భక్తి కలిగిన వారుగా ఉంటున్నారు, చర్చిలకు వెళ్తున్నారు, ఈజేబులకు వెళ్తున్నారు, పరిచర్య చేస్తున్నారు, కానీ దేవుని నామంలో ఉన్న శక్తిని ఆశ్రయించట్లేదని రాయబడింది. ఇంకేమని రాయబడింది? మత్తయి సువార్త 6:33 చెప్పండి చూద్దాం ఎవరైనా. మత్తయి సువార్త 6:33 మీరు మొదట నీతిని, నా రాజ్యమును వెతకుడి, తర్వాత మీకు కావాల్సినవన్నీ నేను అనుగ్రహిస్తాను అన్నాడు. పేతురు ఏనాడు కూడా పసుతో పనుకోలేదు. నేను హిస్టరీలో ఎక్కడ చదవలేదు, బైబిల్లో కూడా చదవలేదు. ఆయన అన్ని మానేశాడు. చేపలు పట్టడం మానేశాడు. శిష్యులందరూ వేరే కంట్రీస్కి వెళ్ళిపోయారు. ఎప్పుడు కూడా వాళ్ళు పస్తులు లేరు. దేవుడు వాళ్ళని పోషించాడు. మొదట నీతిని, రాజ్యాన్ని వెతకండి. మన స్పిరిచువల్ గా మనం ఎదగాలి, వాక్యంలో ఎదగాలి. అప్పుడు దేవుడు మనకు అన్ని అనుగ్రహిస్తాడు. రెండవదిగా ఇంకా మనం చూస్తే లోక 12:31 కూడా ఉంటుంది, కొలస్సీ 3:1 కూడా ఉంటుంది. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే మీరు పైనున్న వాటిని వెతకండి, స్పిరిచువల్ థింగ్స్ వెతకండి, స్పిరిచువల్ థింగ్స్ నేర్చుకోండి అని చెప్తున్నాడు. కాబట్టి రాత్రి మనం ఒక నిర్ణయం తీసుకోవాలి. ఏంటంటే మనం ఏం సంపాదించుకుంటున్నాం? ప్రభువా, నేను సంపాదించుకుంటాను, నీ శక్తిని సంపాదించుకుంటాను, నీ వాక్యాన్ని సంపాదించుకుంటాను, నీ వాక్యాన్ని నేర్చుకున్నాను, నీ ధైర్యాన్ని నేను సంపాదించుకుంటాను, పేతురులాగా నీ స్వరాన్ని వినే ఆ శక్తిని నేను సంపాదించుకుంటానని మనం రాత్రి ఒక నిర్ణయం తీసుకోవాలి. ఇది మొదటిది. రెండోది ఇంకోటి చెప్పి నేను క్లోజ్ చేస్తాను చూడండి. ఈయన ఏమిచ్చాడు? ఈయన ఏమిచ్చాడు? నాకు కలిగి ఉన్నది నేను ఇస్తాన్నాడు కదా. పేతురు ఏం కలిగి ఉన్నాడు? సాల్వేషన్, పవర్ ఆఫ్ క్రైస్ట్ కలిగి ఉన్నాడు. అదే ఇచ్చాడు. మా స్టూడెంట్స్కి మనం ఏమి ఇవ్వాలి చెప్పండి? మన స్టూడెంట్స్కి మనం ఏమి ఇవ్వాలి అని అంటే, మనం పొందుకున్నది ఇవ్వాలి. మన రక్షణ పొందుకున్నాం, మన చుట్టుపక్కల ఉన్న స్టూడెంట్స్కి మనం రక్షణ ఇవ్వాలి. మన వాక్యాన్ని నేర్చుకుంటున్నాం, డాక్టరీన్స్ నేర్చుకుంటున్నాం, డివోషన్స్ నేర్చుకుంటున్నాం. మన స్టూడెంట్స్కి కూడా మనం నేర్పించాలి. నిన్న ఎల్ఓపిలో చెప్పారు, గ్రాడ్యుయేట్ అంటే ఎవరంటే చైన్ని, లింక్ని, ఆ లింక్ని కలుపుతా వెళ్ళేవాడు అనమాట. మీరు లింక్స్ తయారు చేసే వాళ్ళ దగ్గర చూస్తే ఇనుము పని చేసే వాళ్ళు ఒక్కొక్క లింక్ కలుపుతా వెళ్తాయి, పెద్ద చైన్ చేస్తారు. మనం కూడా గ్రాడ్యుయేట్గా మనం ఏం చేయాలంటే ఈ లింక్ ని జాయిన్ చేసుకుంటూ వెళ్ళాలి. మనం నేర్చుకోవాలి, కింద వాళ్ళకి మనం నేర్పించాలి, వాళ్ళు వేరే వాళ్ళకి నేర్పించాలి, ఈ లింక్ అనేది ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ఈరోజు నీ దాకా నా దాకా లింక్ వచ్చింది, చైన్ వచ్చింది, ఇండియా మొత్తం చైన్ వచ్చేసింది. పేతురు అన్నాడు, నేను ఏం కలిగి ఉన్నానో అది నేను నీకు ఇస్తాను. ఏం కలిగి ఉన్నాను? నాకు రక్షణ ఉంది, నాకు యేసుప్రభు ఉన్నాడు, నీకు యేసుప్రభు ఇస్తున్నాను. నా దగ్గర యేసుప్రభు నామం ఉంది, నీకు యేసుప్రభు నామాన్ని ఇస్తున్నాను. నా దగ్గర యేసుప్రభు యొక్క శక్తి ఉంది, అది నేను నీకు ఇస్తున్నాను. నా దగ్గర వాక్యం ఉంది, ఆ వాక్యాన్ని నీకు ఇస్తున్నాను. నేను పాపం నుంచి క్షమించబడ్డాను, నిన్ను కూడా పాపం నుంచి క్షమించబడేలాగా చేయగలను, అది నేను నీకు ఇస్తాను అని అంటే వీడు ఈయన ఆ బెగ్గింగ్ చేసే వ్యక్తి దిగ్గున లేచి నిలబడ్డాడు. చూసారా? ఇక్కడ రాయబడింది, చీల మండలంలో బలం పొందిన నరాలు, రక్తనాళాలు బలం వచ్చేసింది. పుట్టుకతో కుంటివాడు కానీ జీవితంలో అసలు హోపే లేదు. ఇప్పుడు లేచి నిలబడ్డాడు, గంతులు వేస్తూ దేవుని మందిరంలోకి వెళ్ళాడు. పాప ఎన్ని రోజుల నుంచి ఆశ ఉందో ఒకసారన్నా దేవుని మందిరంలోకి వెళ్ళాలని, ఈరోజు వెళ్ళాడు. కాబట్టి పేతురు ఏదైతే నేర్చుకున్నాడు, నెంబర్ 1 పేతురు నేర్చుకున్నాడు, మనము నేర్చుకోవాలి. నేర్చుకున్న దాన్ని ఇతరులకు పంచాడు, మనం కూడా పంచాలి. అయితే రాత్రి ప్రశ్న, దీనికి ఒక పేరు పెట్టుకుంది, ఏంటంటే గెయిన్ అండ్ గివింగ్. గెయిన్, ఏం గెయిన్ చేస్తున్నాం మనం? సాఫ్ట్వేర్ గురించి ప్రోగ్రామ్ నాలెడ్జ్ మనకి ఎంత ఉందనంటే, ఎంత పెద్ద ప్రోగ్రెస్ అయినా మనం చేయగలుగుతాం. చిన్న ప్రసంగం మనం చెప్పలేమండి, ఒక బైబిల్ స్టడీ మెసేజ్ అంటే ఆ వారం మొత్తం మన కంగారే. పెద్ద ప్రోగ్రామ్ రాయమంటే, ప్రాజెక్టులు చేయమంటే మనం చేస్తాం. వాట్ గెయిన్ ఏంటి? మన గెయిన్ ఏంటి? నెంబర్ 2, మన గివింగ్ ఏంటి? మన గివింగ్ ఏంటంటే మనం నేర్చుకున్నది ఇతరులకు మనం చెప్పడం, మనం పొందుకున్న సాల్వేషన్ని ఇతరులకు పంచడం, వాళ్ళు కూడా రక్షణలోకి తీసుకొని రావడం,
మనం నేర్చుకున్న ప్రతిదీ, మనం పొందుకున్న దేవుడి నుంచి పొందుకున్న ప్రతిదీ కూడా స్టూడెంట్స్‌కి ఇవ్వడం అనేది మనం నేర్చుకోవాలని, అందుకే దీనికి ఒక టైటిల్, మనం ఏమి సంపాదించుకుంటున్నాము, మనం ఏమిస్తున్నాము. మనం ఏమి సంపాదించుకుంటున్నాము, మనం ఏమిస్తున్నాము. పేతురులాగా ఆత్మీయమైన విషయాలు సంపాదించుకోవాలి. పేతురులాగా ఆత్మీయమైన విషయాలను ఇతరులకు మనం పంచాలి. ఆ విధంగా ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. థ్యాంక్ యూ. చిన్న మాట ప్రేయర్ చేసుకుందాం. తర్వాత ఈ సెషన్ మనం క్లోజ్ చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమును బట్టి కోటాను కోట్ల స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈ రాత్రి మేము ప్రభు అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం చదువుతా ఉన్నప్పుడు, పేతురు, యోహానులు దేవాలయంలోకి ఎక్కి వెళ్తా ఉన్నప్పుడు అక్కడ ఒక బెగ్గర్ కనిపించాడు. అతనికి పేతురు అన్నాడు, నేను సంపాదించుకున్నది నేను నీకు ఇస్తాను అని. పేతురు సంపాదించుకున్న విషయాలు మేము చూసాము. పేతురు ఇచ్చిన విషయాలు మేము చూసాము. మేము కూడా వాక్యాన్ని సంపాదించుకోవడానికి, మేము భక్తి కలిగిన వాళ్ళని మాత్రమే కాకుండా మీ శక్తిని ఆశ్రయించేవారుగా ఉండి మీ శక్తిని సంపాదించుకోవడానికి, మా చుట్టుపక్కల ఉన్న స్టూడెంట్స్కి మేము అదంతా ఇవ్వడానికి, వాళ్ళకు కూడా నేర్పించడానికి సహాయం తెచ్చమని రాత్రి మీరు మాకు సహాయం తెచ్చండి. ఎవరైతే ఈ డెసిషన్ తీసుకున్నారో వారు వాళ్ళ జీవితంలో ఇంప్లిమెంట్ చేయగలడానికి మీరే సహాయం తెచ్చవలసిందిగా ప్రార్థన చేస్తూ, ఈ సమయాన్ని సెషన్ మీరే మాకు ఆశీర్వాదాన్ని వచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ శ్రేష్టమైన నామలు అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమె. ఓకే, థ్యాంక్ యూ ఆల్.